అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలో 35వ శ్లోకం చదువుకుంటున్నాం. ఒకసారి ఈ శ్లోకం సందర్భం గుర్తు చేసుకుందాం. సేన యందు నిలిచిన శూరవీరులతో తనకు గల సంబంధమును తెలిపి అర్జునుడు ఏ కారణము చేతనైనను వారిని చంపుటకు తన వైముఖ్యమును వెల్లడించుచున్నాడు. అంటే ఎదుటి వాళ్ళని చంపడానికి ఇష్టపడట్లేదు అన్నట్లు చెప్తున్నారు అన్నమాట. శ్లోకం చదువుకుందాం. ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే. దీని అర్థం చదువుకుందాం ఒకసారి. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవరిని చంపను. ఇక ఈ భూమండల విషయం గురించి చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వారిని చంపను. ఇరుసేనల యందుండిన బంధువులలో అర్జునుని పక్షము వారు అర్జునుని చంపుదురు అనే ప్రసక్తే లేదు. అలాంటిది నన్ను చంపినను వీరిని నేను ఇచ్చగింపను అని అర్జునుడు ఎందుకు పలికెను? సమాధానం తెలుసుకుందాం. ఇందుకే అర్జునుడు ఘ్నతః అపి అను పదములను ప్రయోగించెను. ఘ్నతః అపి అంటే నేను చంపబడినను అని అర్థం. నా పక్షము వారు నన్ను చంపుదురను ప్రశ్నయే ఉండదు. విపక్షమున గల బంధువులు సైతము నేను యుద్ధమును విరమించినప్పుడు కూడా బహుశా నన్ను సంహరించుటకు ఇష్టపడరు. ఎందుకంటే వారు రాజ్యలోభముచే పోరు సల్పుటకు తలపడి ఉండేది. మేము యుద్ధ నివృత్తులమైనప్పుడు రాజకాంక్షను వీడినప్పుడు ఇక మమ్మల్ని సంహరించుటకు వారికి ఎలాంటి కారణము మిగిలి ఉండదు. కానీ ఇంతలో ఒకవేళ ఎవరైనాను నన్ను చంపదలిచినచో అట్లా నన్ను వధించుటకు ప్రయత్నించు వారిని నేను కూడా సంహరింపను అని అతని అభిప్రాయం. ఇంకొక ప్రశ్న చూద్దాం. త్రైలోక్య రాజ్యమునే త్రోసి రాజనగా ఇక ఈ ధరణి రాజ్యమును గూర్చి చెప్పనేలా అను మాటలలోని అంతర్యం ఏంటి? ధరణి అందలి రాజ్యము సుఖభోగముల మాట ఎలా? వీరిని సంహరించుట వలన నిష్కంటకముగా త్రైలోక్య రాజ్యము లభించినను ఆచార్యులను ఆత్మీయులను స్వజనులను చంపుటకు నేను ఇష్టపడను అని అర్జునుని భావము. నమస్కారం.